విషయానికి వస్తే మీరు ఏం చేస్తారు? ಬಿಟ್ಬಿಡ್ತೀವ? సో వదిలేస్తారా? ಅಂದ್ರೆ ನನ್ನ ದೇವರು ದೂರದಿಂದ ಇರುವಂತ ದೇವರು, ಹತ್ತಿರದಲ್ಲಿ ಸ್ವೀಕಾರ ಮಾಡುವಂತ ದೇವರಾಗಿದ್ದಾನೆ. ಸ್ವೀಕరించి దేవుడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయಾ. ಆತನು ಪ್ರೀತಿ ತೋರಿಸುವಂತ ದೇವರು, ಪ್ರೇಮ చూపు దేవుడుగా. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ, ಹల్లೆಲೂಯಾ. ಅದಕ್ಕೆ ಯೋಹಾನ 1:12 ಈ ರೀತಿಯಾಗಿ ಹೇಳ್ತದೆ, ಯೋಹಾನ 1:12 ಆತನನ್ನು ಸ್ವೀಕರಿಸಿದವರಿಗೆ ದೇವರು ಮಕ್ಕಳಾಗುವ ಅಧಿಕಾರವನ್ನು ಆತನು ಕೊಟ್ಟರು. ఆయన ఎవరైతే చేర్చుకుంటారో వారికి దేవుడు కుమారులుగా కుమార్తెల అధికారం ఇచ్చాడు. ಅಂದ್ರೆ ಯೇಸುವನ್ನು ನಂಬುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬನು ದೇವರು ಮಕ್ಕಳಾಗ್ತಾನೆ. అయితే యేసు స్వామిని ఎవరైతే నమ్ముతారో వారందరూ కూడా దేవుని యొక్క కుమారులు కుమార్తెలుగా పిలువబడతారు. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా. ಯಾರು? ఎవరు? ಲೋಕದ ತಂದೆ ಬಗ್ಗೆ ಮಾತಾಡ್ತಾರೆ. ಈ ಲೋಕಂలో ఉండే తండ్రి గారి గురించి చెప్పట్లేదు. ಅಂದ್ರೆ ಲೋಕದಲ್ಲಿ ಇರುವಂತ ತಂದೆಗೆ ಹೆಚ್ಚಾದ ಪ್ರೀತಿ ನಮ್ಮ ಮೇಲೆ ಇದೆ. అయితే లోకంలో ఉన్న తండ్రి కన్నా మన తండ్రి గారికి ఎంతో ప్రేమ ఉంటున్నది. ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾದ ಪ್ರೀತಿ, అయితే దానికంటే ఎక్కువైనటువంటి, ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾದ ಕರುಣೆ, దానికన్నా ఎక్కువైనటువంటి, ಅದಕ್ಕಿಂತ ಹೆಚ್ಚಾದ ಕೃಪೆ, దానికన్నా ఎక్కువైనటువంటి కృప ಪರಲೋಕದಲ್ಲಿ ಇರುವಂತ ತಂದೆ, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ಆತನ ಪ್ರೀತಿ ಎಷ್ಟು ದೊಡ್ಡದಾಗಿದೆ. ఆయన ప్రేమ ఎంతో గొప్పది కదా. ನಂಬಿಕೆ ಇಟ್ಟವರಿಗೆ ದೇವರು ಏನ್ ಮಾಡ್ತಾನೆ, ದೇವರು ಮಕ್ಕಳಾಗುವಂತ ಅಧಿಕಾರವನ್ನು ದೇವರು ಕೊಡ್ತಾನೆ. ఆయన నమ్మిన వారికి దేవుడు ఆయనకు కుమారులుగా కుమార్తెలుగా ఆయన స్వీకరిస్తాడు. ಯಾರು ನಂಬಿಕೆ ಇರ್ತಾರೋ ಅವ್ರಿಗೆ ಮಾತ್ರ, ఎవరైతే నమ్ముతారో వారికి మాత్రమే. ಯಾರು ನಂಬಿಕೆ ಇಲ್ಲದೆ ಇದ್ದೀರೋ ಅವ್ರಿಗೆ ವಾಕ್ಯ, ఎవరైతే నమ్మకం ఉండరో వారికి కాదు. ಯಾರಿಗೆ ದೇವರ ಮೇಲೆ ಹೆಚ್ಚಾದ ನಂಬಿಕೆ, ಕನಿಕರ, ಕರುಣೆ ಇದೆಯೋ ಅವರಿಗೆ ಈ ವಾಕ್ಯ ದೇವರು ಈ ದಿನದಲ್ಲಿ ಮಾತಾಡ್ತಾರೆ. దేవుని మీద యొక్క కృప యొక్క కనికరం ఉంటుందో వారికి తండ్రి యొక్క స్థానం ఇస్తాడు. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ನಾವು ಆತನ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಟ್ಟಾಗ ఎప్పుడైతే మనం దేవుని పట్ల నమ్మకం ಆತನ ಮಕ್ಕಳಾಗುವಂತ ಅರ್ಹತೆಯನ್ನು ದೇವರು ಕೊಡ್ತಾನೆ. ఆయనకు కుమారులుగా కుమార్తెలు మనకు అర్హతను ఇస్తుంది. ಆಮೆನ್, ಹಲ್ಲೆಲೂಯಾ, హల్లెలూయా, ಹಲ್ಲೆಲೂಯಾ. హల్లెలూయా. ದೇವರ ಪ್ರೀತಿ ఎవర్ లాస్టిಂಗ್. అయితే ఎప్పుడు దేవుని యొక్క ప్రేమ ఎప్పటికి కూడా అది పొదువులేనిది. ಮನುಷ್ಯನ ಪ್ರೀತಿ ಒಂದು ದಿನ ಮಾಯವಾಗಿ ಹೋಗುತ್ತೆ. అయితే మానవుని యొక్క ప్రేమ ఒక రోజు మాయమైపోతుంది. ಚೆನ್ನಾಗಿ ಮಾತಾಡಿದ್ರ ಇವತ್ತು. అయితే ఈరోజు చక్కగా మాట్లాడారు. ಏನಾಯ್ತಂತ ಗೊತ್ತಿಲ್ಲ, ಇವತ್ತು ಬೇರೆ ತರ ಮಾತಾಡ್ತಾರೆ. ఈరోజు వేరే విధంగా మీరు మాట్లాడుతున్నారు. ಮನುಷ್ಯನ ಪ್ರೀತಿ ಈ ದಿನದಲ್ಲಿ ಇದ್ದಂತ ಪ್ರೀತಿ ಒಂಥರ ಇರ್ತದೆ, ನಾಳೆ ಒಂಥರ ಇದೆ, ನಾಳೆ ದುಡ್ಡು ಬಂದಾಗ ಒಂಥರ ಇರ್ತದೆ, ದುಡ್ಡು ಇಲ್ಲದೆ ಇರುವಂತ ಸಮಯದಲ್ಲಿ ಒಂಥರ, ಆದ್ರೆ ಯಾವಾಗಲೂ ಒಂದೇ ರೀತಿ ಇರುವಂತ ಪ್ರೀತಿ ನನ್ನ ತಂದೆ. ఎల్లప్పుడూ కూడా ఒకే రీతిగా ఉన్నటువంటి ప్రేమ మన యొక్క తండ్రి గారి యొక్క ప్రేమ. హల్లెలూయా, హల్లెలూయా. ఉண்மையா சொல்லணும்னா நம்ம ஜோப்ல இருந்தாதான் எல்லாம் ரெஸ்பெக்ட். నిజంగా చెప్పాలంటే మన జోబులో ఉన్నప్పుడే మనకి రెస్పెక్ట్ ఇస్తారు. நம்ம வேலையில இருந்தாதான் நல்லா ரெஸ்பெக்ட். అయితే మనకు పని ఉన్నప్పుడే మంచి చక్కగా. வேலை இல்லையா, పని లేదా, காசு இல்லையா, సో డబ్బు లేదా, నో మనీ, డబ్బు లేదా, ಯಾರು ನಮ್ಮ ಕಂಡುಕೊಳ್ಳ, ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు. when we have money, ఎప్పుడైతే మన దగ్గర డబ్బు ఉంటుందో ಎಲ್ಲರೂ ನಮ್ಮ ಕೂಡ, సో అందరూ కూడా మన దగ్గర ఉంటారు. నో మనీ, సో ఎప్పుడైతే డబ్బు లేదో ಯಾರು ನಮ್ಮ ಕಂಡುಕೊಳ್ಳ, ఎవరు కూడా మనల్ని எல்லாம் சூழ்நிலைಗಳು நம்மளை கண்டுகொள்ளுகிற தேவன். ప్రతి ఒక్క స్థితిలో కూడా ఆయన మనల్ని కాపాడే దేవుడు. நான் அவருடைய அன்பை பத்தி தான் இன்னைக்கு சொல்றேன். దేవుడి యొక్క ప్రేమ గురించి నేను చెప్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. அவருடைய அன்பு என்றைக்கு மாய. అయితే ఆయన యొక్క ప్రేమ ఎన్నటికీ మారని ప్రేమ. ఫోర్త్ நம்ம எதை பார்க்கிறோம் அப்படின்னா, నాలుగోది మనం ఏం చూస్తున్నామంటే கர்த்தருடைய அன்பு நம்மளை அனாதைகளா விடுறது, అయితే அனாதராகி விடுவது. సో దేవుని యొక్క ప్రేమ ఎన్నటికీ కూడా మనం అనాథలుగా విడవదు. இன்னைக்கு நீங்க நிறைய விடோஸ், చాలా మంది విడోస్ ఉన్నారు. సో మీరు చాలా మంది విధవరాలు ఉండవచ్చు. எத்தனையோ தினங்கள் கணவன் இல்லாமல் இருக்கிறீர்கள், அது கண்டன் இல்லதே நீவிದ್ದೀರಿ. సో ఎంతో మంది భర్తలు లేకుండా మీరు ఉన్నారు. అయినప్పటికీ కணவன் இல்லாவிட்டாலும் అయితే భర్త లేనప్పటికీ கர்த்தர் உங்களை பரிசுத்தமாய் காத்துக்கொள்வார்.